హాయ్ గాయ్స్, నేను దివ్య. వెల్కమ్ టు ద ఛానల్ ద న్యూ ఫ్యామిలీ. ఈరోజు చాలా యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను. అదే బనానా స్టెమ్ వాటర్ మన బాడీకి ఇంకా హెల్త్కి ఎలా యూజ్ అవుతుంది అని. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మన ఇంటి దగ్గరలో ఎక్కడైనా బనానా ట్రీ ఉంటుంది కదా, అదొకటి ఉంటే చాలు. ఆల్రెడీ నేను ఇది ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో చెప్పాను ఇది కిడ్నీ స్టోన్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము, ఆ తర్వాత ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా పెరిగిన చెట్టుని సగం కంటే తక్కువకి కట్ చేయాలి. ఆ స్టెమ్ చాలా ఫైబ్రస్గా ఉంటుంది, అంటే పీచుగా ఉంటుంది కాబట్టి మిడిల్ పోర్షన్లో ఉన్నదంతా తీసేయాలి. తీసేస్తే మనకి ఒక గుంతలాగా ఫామ్ అవుతుంది. ఆ గుంతలో మెంతులు, జీలకర్ర వేసి దాంట్లో ఇంకేం పడకుండా ఒక క్లాత్ని కానీ, లేకపోతే అరటి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఆకుతో మనం దాన్ని కట్టేసేయాలి. ఇప్పుడు వాటర్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చూసారు కదా వీడియో, అది ముందు రోజే చేసింది. కానీ దాంట్లో వాటర్ ఏం రాలేదు. ఎందుకంటే అది ముందు రోజు చేసింది అనే కంటే ఆ హోల్‌లో నుంచి వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేసి 5 డేస్ అవుతుంది. అంటే 5 డేస్ మార్నింగ్ నైట్ దాన్ని అలాగే చేస్తూ వాటర్ అంతా తాగేసింది మా అమ్మ. ఇప్పుడు దాంట్లో నుంచి ఊరడానికి వాటర్ ఏం లేవు. సో మళ్ళీ దానికంటే కొంచెం కిందికి ఇంకా కట్ చేసి మళ్ళీ హోల్ చేసుకుంటుందనమాట. హోల్ చేసుకొని దీంట్లో మళ్ళీ మెంతులు, జీలకర్ర వేసి కట్టేస్తది. మనం ఫస్ట్ మెయిన్గా మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ స్టోన్స్ గురించి. ఈ వాటర్ కిడ్నీ స్టోన్స్కి ఎలా పనిచేస్తుంది అని. మనకి ముందు అరటి చెట్టు, అరటి పువ్వు, లేకపోతే అరటి పండు ఇవన్నీ అనగానే ఫస్ట్ దీంట్లో ఏముంటాయి అని అంటే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఇవి రిచ్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇది న్యాచురల్ డయూరిటిక్గా పనిచేయడం వల్ల, అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని యూరిన్ ద్వారా పంపించేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది మన బాడీలో ఉన్న సోడియం లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం కిడ్నీ స్టోన్స్ అన్నాం కదా, అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఏంటి? కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్ ఒక క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి ఇట్లా రౌండ్గా బాల్స్గా అవుతాయి. వాటినే మనం స్టోన్స్ అంటాము. ఆ స్టోన్స్ని కరిగించడానికి ఈ బనానా స్టెమ్ వాటర్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం డయూరిటిక్ అని చెప్పుకున్నాం కదా, ఈ క్రిస్టల్స్ని అవి కరిగించేసి ఏదైతే ఆ డయూరిటిక్ ప్రాపర్టీ ఉందో దానివల్ల అవి కరిగిపోయి యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని బనానా స్టెమ్ వాటర్ అనేది కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుంది అని చెప్పి అంటారు. ఇంకా ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, వెయిట్ లాస్కి, డీటాక్సిఫికేషన్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా హైపర్ టెన్షన్ క్లాసిఫికేషన్ డ్రగ్స్ గురించి మనం చూసుకుంటే దాంట్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ డయూరిటిక్సే ఉంటుంది. సో ఇది మనకి బీపీలో కూడా, అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ని కూడా మన బాడీలో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, హెల్దీ స్కిన్. దీనివల్ల మనకి స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా పోయింది అని అంటే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. లేదు అని అంటే డెడ్ సెల్స్ అవి ఇవి అని చెప్పి మనకి పిగ్మెంటేషన్, పింపుల్స్, యాక్నే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మన డీటాక్సిఫికేషన్ మన బాడీలో నుంచి వేస్ట్ అంతా పోతుందో, ఇవన్నీ మన బాడీలో నుంచి, మన ఫేస్లో నుంచి అంతా వెళ్ళిపోయి స్కిన్ హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్, బనానా ఫ్లవర్ గురించి. మన బాడీలో ప్రొజెస్టరాన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. విచ్ కెన్ హెల్ప్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ స్పాటింగ్ ఆర్ క్రాంప్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ డేస్ అనమాట. మనకి తెలిసిందే కదా, చాలా ప్లేసెస్లో అరటి పువ్వుతో కూడా ఫ్రై చేసుకొని దాన్ని వంట చేసుకొని తింటారు. ఒకవేళ ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని మేము ఇది మాత్రమే తాగుతాము, మేము హాస్పిటల్కి వెళ్ళము, మేము డాక్టర్తో చూపించుకోము అని అవి ఇవి అని అంటే మాత్రం అస్సలు కుదరదు. ఇది జస్ట్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్ మాత్రం ఏం చెప్తారు? వాటర్ ఎక్కువ తాగాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తారు. జస్ట్ ఇది కూడా అలాంటి ఒక రెమెడీ మాత్రమే. మా మామగారికి ఒక డాక్టర్ సజెస్ట్ చేశారంట, ఒక 10 days పాటు మార్నింగ్ ఈవినింగ్ ఇలాగా వాటర్ తీసుకోమని చెప్పి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కొంచెం క్రోనిక్ అయితే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా వాళ్ళ స్టేజ్ని బట్టి డాక్టర్ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి హెల్త్ రెమెడీస్ చెప్పేటప్పుడు నేను కొంచెం సెర్చ్ చేసి ఇవి నిజమా కాదా అని చెప్పి తెలుసుకొని మాత్రమే నేను ఇలాంటివి చెప్తూ ఉంటాను. ఇవి అయితే నా ఓన్గా చెప్పినవి అయితే కాదు. ఎర్లీ మార్నింగ్ 7 కంతా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. మొత్తం అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసాము. ఇప్పుడు ఈ వాటర్ వచ్చింది ఈవినింగ్ అనమాట. నేను ఆ గుంటలోనే వాటర్ ఉన్నప్పుడు తీద్దాం అనుకున్నా, కానీ వీడియో ఆన్ చేసా అనుకున్నాను, కానీ వీడియో ఆఫ్లోనే ఉంది. చూడండి, ఒక టీ గ్లాస్ వాటర్ వచ్చింది. ఇప్పుడు చేరుతుంది కదా. ఓకే, ఇక్కడ మా అమ్మ ఏం చెప్తుంది అని అంటే, ఈ వాటర్లో మెంతులు, జీలకర్ర వేసాం కదా, ఇన్ని వేసినా కానీ ఈ వాటర్ చేదుగా ఉండవు అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించిన మా అమ్మ ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ చెల్లి, అంటే మా అత్తయ్యకి చిన్నమ్మ అవుతుంది అనమాట. నేను ముందే చెప్పాను ఇలా వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతాను ఓకేనా అని అంటే, ఏం కాదు పెట్టు అని చెప్పి మంచిగా సపోర్ట్ చేసింది మా అమ్మ. ఇప్పుడు ఇది టైట్ చేసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తాగుతుంది.